ఏఐను మంచి కోసం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అదే చెడు కోసం వాడితే ఎంతో మంది ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. ఎలైన్ మస్క్‌కు చెందిన గ్రోక్ ఏఐ ఇప్పుడు అశ్లీలతకు కేంద్రంగా నిలిచింది. ఈ కృత్రిమ మేధస్సు సహాయంతో మహిళలు, పిల్లలు అని ఏ మాత్రం చూడకుండా చిన్న కమాండ్ సహాయంతో అశ్లీలతకు కేర్ ఆఫ్‌గా మారిపోయింది. ఎంతో వినియోగదారులు పోస్ట్ చేసిన ఫోటోలను ఏఐ టూల్ సహాయంతో బట్టలు లేకుండా చేశారు. తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత దానిలోని లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గ్రోక్ నిపుణులు తెలిపారు. భద్రతా చర్యలతో లోపాలను గుర్తించాము, వాటిని అత్యవసరంగా పరిష్కరిస్తున్నామని గ్రోక్ తెలిపింది. 2025 డిసెంబర్ చివరిలో గ్రోక్లో ఎడిట్ ఇమేజ్ బటన్ను విడుదల చేసిన తర్వాత దీనిని ఎంతో మంది దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎడిట్ ఇమేజ్ ఆప్షన్ వినియోగదారులను ప్లాట్ఫామ్లోని ఏదైనా చిత్రాన్ని ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది. కొంతమంది వినియోగదారులు చిత్రాలలో మహిళలు లేదా పిల్లల దుస్తులను తొలగించాలనే కమాండ్ కూడా ఇచ్చారు. దీంతో ఎంతో మంది నెటిజన్లు ఇప్పుడు దీని బారిన పడ్డారు. కొందరు యూజర్లు మైనర్ బాలికల చిత్రాలను బికినీలో ఉన్నట్టుగా మార్చాలని ప్రాంప్ట్ ఇస్తే గ్రోక్ అలా మార్చి పోస్ట్ చేసింది. ఇది తప్పు కదా అని యూజర్లు గ్రోక్ ని ప్రశ్నిస్తే చట్టాల ప్రకారం నైతిక పరంగా ఇది తప్పేనని గ్రోక్ అంగీకరిస్తోంది. ఇందుకు క్షమాపణలు చెబుతున్నానంటూనే తాను కృత్రిమ మేధను కాబట్టి యూజర్లు ఇస్తున్న ప్రాంప్ట్లకు అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నానని సమాధానం చెప్తోంది. ట్విట్టర్ అధినేత ఎలైన్ మస్క్ కూడా ఈ వివాదంపై స్పందించారు. గ్రోక్ ద్వారా చట్టవిరుద్ధ కంటెంట్ సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి కంటెంట్ ను ఎక్స్ లో అప్లోడ్ చేసేవారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారో గ్రోక్ ను దుర్వినియోగం చేసే వారికి అలాంటి పరిణామాలే ఉంటాయన్నారు. గ్రోక్ అసభ్యకర కంటెంట్ ను సృష్టించిందని చాలా మంది చెబుతున్నారని, నిజానికి పెన్ ఏదైనా తప్పుగా రాస్తే అది పెన్ బాధ్యత కాదని, రాసిన వ్యక్తిదని మస్క్ కూడా అభిప్రాయపడుతూ ఓ ట్వీట్ ను షేర్ చేశారు. గ్రోక్ తో తయారు చేస్తున్న చట్టవిరుద్ధ కంటెంట్ ను తక్షణమే తొలగించాలని భారత ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఎక్స్ కు ఆదేశాలు జారీ చేసింది. 72 గంటల్లోగా తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎక్స్ ను ఆదేశించింది. తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మీరు అభివృద్ధి చేసి ఎక్స్ ప్లాట్ఫామ్ లో అనుసంధానించి అందుబాటులో ఉంచిన గ్రోక్ ఏఐ చాట్బాట్ ను వినియోగదారులు దుర్వినియోగం చేస్తూ మహిళల అశ్లీల చిత్రాలు లేదా వీడియోలను అనుమానకరమైన లేదా అసభ్యకరమైన రీతిలో జనరేట్ చేస్తూ ఉన్నారు. తర్వాత వాటిని షేర్ చేయడానికి నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారని కేంద్రం స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన కంటెంట్ జనరేట్ చేయకుండా ఉండేందుకు సాంకేతిక విధానపరమైన ఫ్రేమ్ వర్క్లను సమగ్రంగా సమీక్షించాలని ఎక్స్ కోరింది. ఎక్స్ ప్లాట్ఫామ్ తన సేవా నిబంధనలు, ఏఐ వినియోగ విధానాలను ఖచ్చితంగా అమలు చేయాలని పేర్కొనింది. గ్రోక్ చాట్బాట్ ను దుర్వినియోగం చేస్తున్నట్లు తేలితే అటువంటి అకౌంట్ ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి బలమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. సోషల్ మీడియా వేదికల్లో అశ్లీల కంటెంట్లపై నియంత్రణ ఉంది. ఎక్స్ మాత్రం చాలా వరకు అశ్లీల కంటెంట్ ను అనుమతిస్తుందని పలువురు నెటిజన్లు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కొందరు వినియోగదారులు ఏఐ సృజనాత్మకతను చూసి ఆశ్చర్యపోతుంటే ఎంతో మంది దీనిని అనైతికం అని అంటూ ఉన్నారు. ఏఐకి కనీస నైతిక విలువలు ఉండాలని, ముఖ్యంగా వ్యక్తిగత గౌప్యతను దెబ్బతీసే ఇలాంటి ఫీచర్ల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతూ ఉన్నారు.